తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ చేశారు. అశ్వాపురం మండలం టేకుల చెరువు గ్రామ పంచాయతీ కుర్వపల్లి కొత్తూరు గ్రామంలో ఇటీవల ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపన తర్వాత అన్ని శాఖల ప్రభుత్వ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మీరు అధికారంలో తీసుకురావడం మరి మీ కోరికలు ఇవాళ ఒక్కొక్కటి నెరవేరుతా ఉన్నాయి. మీరు ఏం కోరుకున్నారు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకున్నారు. ఇందిరమ్మ రాజ్యం వస్తుందని కోరుకున్నారు. మీరు చెప్పినటువంటి పథకాలు వస్తాయని మీరు నమ్మి ఓట్లేశారు. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు, మన కేబినెట్ మంత్రులు అందరూ కూడా పగలు రాత్రులు కష్టపడి మరి ఇవాళ రాష్ట్రం గత 10 ఏళ్ళ అధికారంలో ఉన్నటువంటి గత ముఖ్యమంత్రి గారు 7,19,000 మరి కోట్ల రూపాయలు అప్పు చేసిపోయినాడు. అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రం పీకల్లోతు అప్పుల్లో కూలుకుపోయింది. మరి వాళ్ళ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది. డబ్బులు లేవు, అప్పులు చేసిపోయిండు. తెలంగాణ రాష్ట్రం నాగం చేసినాడు. మరి ఏ ఒక్క పథకం కూడా మన ప్రాంతంలో ఆనాడు అమలు కాలేదు. కానీ వారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఓట్లేసి మీరు ఎన్నుకున్నటువంటి మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం, మన ప్రజా ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపన లక్ష్యంగా ముందుకెళ్తా ఉంది. మరి ఈ కోణంలోనే మీరు ఏదైతే ఎన్నికల్లో మరి మా మాటలు నమ్మి ఓట్లు వేసినారు, ఇవాళ మరి ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే ఆడబిడ్డలు, తెలంగాణ ఆడబిడ్డలు అయినటువంటి మీ అందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మరి పథకాన్ని ప్రారంభించారు. మరి ఇవాళ ఆడవాళ్ళందరూ కూడా ఏదైనా ఊరు వెళ్ళి రావాలన్నా ఆర్టీసీ బస్సు ఎక్కితే టికెట్ లేదు. మరి ఆడబిడ్డలు చాలా మంది ఉన్నారు. మీరందరూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసిన చేతులు ఎత్తండి. ఎంతమంది? అందరూ ఎత్తారు. వెరీ గుడ్. చాలా ఆనందంగా మేము ప్రయాణం చేసినామని నవ్వుతూ మన అక్కలు చెల్లెలు చెప్తా ఉన్నారు. ఆనందం. అదే మన ప్రభుత్వం కోరుకుంది. అదే ఇందిరమ్మ రాజ్యం. మీరందరూ చేతులు లేపుతూ అందరూ కూడా నవ్వుతూ చక్కగా మేము కూడా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసినామని చెప్పారు. చాలా నాకు ఆనందంగా ఉంది. అదే మన ఇందిరమ్మ రాజ్యం అంటే. ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు చూడాలి, వారు సంతోషంగా మరి జీవించాలని కోరుకుంటున్నట్టు ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం, మన ప్రభుత్వం. మరి ఇవాళ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇవాళ వస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మళ్ళీ ఇవాళ 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ మనకి ఇంట్లో 0 బిల్లు వస్తా ఉంది. 500కి గ్యాస్ బండ, మరి దాంతో పాటు 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ పథకం. గతంలో 5 లక్షలు ఉన్న దాన్ని ఇవాళ 10 లక్షలకు పెంచినారు. పేదవాళ్ళు గుండె ఆపరేషన్లు కానీ పెద్ద ఆపరేషన్లు చేసుకోవాల్సి వస్తే హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో 10 లక్షల వరకు మన పేదవాళ్ళకి ఖర్చు పెట్టి మన గవర్నమెంట్ ఆరోగ్యంగా తిరిగి ఇంటికి పంపుతా ఉంది. అటువంటిది ఎవరైనా ఉంటే నా దృష్టికి చెప్పండి. ఈ పథకంలో మీకు మరి తప్పనిసరిగా నేను ఆపరేషన్ చేయాల్సి వస్తే ఆర్థిక ఇబ్బందులు ఉంటే చెప్పండి. ఖచ్చితంగా నేను మీ ఎమ్మెల్యేగా తోడుండి అండగా ఉండి ఆ రకంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా మీకు వర్తించే విధంగా ఎవరైనా ఉంటే వాళ్లకు ఈ పథకాన్ని వర్తింపజేసి వారి ఆరోగ్యం మెరుగుపరిచే దానికోసం మీ ఎమ్మెల్యేగా నేను కృషి చేస్తున్నాను.